ఈ ఈ ఈ వార్తలో శక్తి ఉందండి, మామూలు వార్త కాదు ఈ వార్త. యేసు మృతులలో నుండి లేచాడనే వార్త. కాబట్టి మీరు ఏం చేయాలి? పరుగెత్తాలి రా నాన్న, పరుగెత్తాలి. స్తోత్రం. ఈవెంట్ ఆఫ్టర్ ఈవెంట్, మీటింగ్ ఆఫ్టర్ మీటింగ్, పరిచర్య తర్వాత మరొక పరిచర్య కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? పరుగెత్తాలి. ఆ ఎడ్డు ఉన్నాయే, ఎడ్డు ఇంటికి వెళ్ళేటప్పుడేమో చెప్పరేరా, ఉలవల కోసం వెళ్ళేటప్పుడేమో పరుగో, మరి పని చేసేటప్పుడు ఎలా అవుతా రైస్టార్ రంగ అంటుంది ఒక పిల్ల, రక్తమే జయం. అట్లా కానీ పరుగెత్తే బిడ్డలు ఈ రాత్రి కావాలి. సువార్త కొరకు తమ్ముడు బైబిల్ కాలేజీలో ఉన్నారు. మీరు బైబిల్ కాలేజ్ అంతా చదివినాక ఎయిర్టెల్ కంపెనీకి పనిచేయడానికి వీల్లేదు. మన ప్రభు కొరకే పనిచేయాలి. ఎయిర్టెల్ వాడు ₹1,00,00,000 ఇచ్చినా, ప్రభు పరిచర్యలో మనకు ₹10 వచ్చినా మనము ప్రభు కొరకే పని చేయాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు మనం పరుగులెత్తాలి. వీళ్ళనంట పరుగెత్తమంటే ఏం జరిగిందో చదవండి. వెళ్ళుచున్నాడు అనేను వారు భయముతో. అసలు ఎంత గొప్ప మాటలు ఉన్నాయి కదా అయ్యి. హల్లెలూయా. వెళ్ళేటప్పుడు ఎట్లా పంపిస్తాడంటే దేవుడు మిమ్మల్ని మహా దైవికమైన భయము, మహా ప్రభునందు ప్రియ శ్రోతలారా, మల్లవోలు గ్రామస్తులారా, భారతీయులారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, వింటున్న ప్రియ శ్రోత, నేను ప్రకటించుచున్న వర్తమానం నేను మహా చెప్పండి అమ్మా, ఏ ఆనందం చెప్పండి? లోకంలో ఏముంది ఆనందం చెప్పండి? క్షణిక ఆనందం. కోడి గెలిచిందనుకో కాసేపు గంతులేస్తావు, అదే కోడి పోయిందనుకో రోజంతా ఏడుస్తావు. జగ్గయ్యపేటలో ఆ మధ్య సంవత్సరం క్రితం అనుకుంటా ఒక న్యూస్ వేశారు. కోడిని పట్టుకుని ఎగురుకుంటా గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయాడంట. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత బరిలో ఏం జరిగిందో తెలియదు. ఆ బరిలో గీస్తారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత కోడి కత్తులు కట్టేటప్పుడు కొంచెం తేడా వచ్చిందంట. ఆ కత్తి పట్టుకుని వాడు ఇట్లా అన్నాడండి, మొత్తం పేగులన్నీ అక్కడ పడిపోయినాయి. యవన బిడ్డ వెనక్కి పడిపోయాడు. కొట్టుకుని ప్రాణాన్ని ఎటోళ్ళటు పారిపోయారు. అమ్మ వచ్చింది, భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు. గగ్గోల పెట్టి ఆనందంగా వచ్చాడు. కోడిని పట్టుకుని వచ్చాడు. ఏదో ఇంకా ఆనందాన్ని సంపాదిద్దామని వచ్చాడు, కానీ ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఇది అలాంటి ఆనందం. నేను ప్రకటించే ఆనందం మహానందం, శాశ్వతమైన ఆనందం, పరలోకమును చేర్చే ఆనందం, యేసయ్య ఇచ్చే ఆనందం, పరలోకం ఇచ్చిన ఆనందం, నిన్ను నిత్య జీవానికి ఆనందం, మహానందం నా ప్రియుని. ఆనందం ఏది ఉందా? అసలు ఆనందం ఉండాలి. వీళ్ళిద్దరూ నేను అనుకోవడం వచ్చేటప్పుడు పిల్లుల్లాగా వచ్చి ఉంటారు. ఏమండే గారు వచ్చేటప్పుడు ఎలా వచ్చి ఉంటారు? భయంగా ఏమవుద్దో. ఇప్పుడు ప్రభు దర్శించాడుగా, ప్రభు ధైర్యపరిచాడుగా, దేవదూత మాట్లాడాడుగా, వర్తమానం ఇవ్వబడిందిగా. ఎట్లా వెళ్తున్నారు అయ్యగారు మీరు చెప్పండి? అక్కళ్ళు ఎట్లా వెళ్ళాలో. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. నడుం బిగించి ఆ 2 టౌన్కి వెళ్ళా ఒకరోజు. నేను పేపర్లో వేయించడానికి మిషన్ అక్కడ ఉందండి, అక్కడ పంపించారు. ఒక అమ్మాయి పత్రికలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. మీలో ఎవరికైనా తెలిసేమో ఆవిడ పత్రికలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. పత్రికలు యేసు రక్షకుడు, యేసు విమోచకుడు, యేసు సజీవుడు, ఈ నామములో రక్షణ, ఈ నామములో పాపక్షమాపణ, యేసు రక్తము మనను ప్రతి పాపము నుండి పవిత్రులుగా కడిగి పవిత్రులుగా చేయనంటూ వెళ్ళిపోతుంది. నాకు ఒక పత్రిక ఇచ్చింది, చూసుకున్నా. సువార్త పత్రిక, తెల్లని వస్త్రాలు వేసుకున్నాను. పెద్ద వయసు ఏమి లేదు, 45 ఏళ్ళు 50 లోపు ఉంటుంది. మరి 4 అడుగులు వేసేసింది. మాయ్ అన్న గట్టిగా. అయ్యా అంటా వచ్చింది. ఏం చేస్తున్నావు నువ్వు అన్నా? యేసు ప్రభుని గురించి చెప్తున్నాను అయ్యా అంది. మత మార్పిడి చేస్తున్నావా అన్నా. లేదయ్యా అంది. అమెరికా వాళ్ళు పంపించారా నిన్ను అన్నా. లేదయ్యా అంటుంది. కాదులే, నిన్నెవరో పంపించారు, సరిగ్గా చెప్పు, డబ్బులు ఎంత ఇస్తున్నారన్నా? డబ్బులు ఏమీ ఇవ్వట్లేదయ్యా అంటుంది.
మరి ఏం చేస్తున్నావన్నా? యేసయ్య రక్షకుడు అని చెప్తున్నానయ్యా, యేసయ్య విమోచకుడు అని చెప్తున్నానయ్యా, ఈ నామములో పాపక్షమాపణ ఉందని చెప్తున్నానయ్యా అంటుంది. దేవునికి స్తోత్రం. నేను గట్టిగా అరుస్తున్నాను కానీ నా ఒళ్ళంతా గజగజ వణికిపోతుంది. అంతగా మాట్లాడుతుంది ఆవిడ దీనంగా. దేవుని స్వరం వినబడుతుంది, దేవుని సన్నిధి కనబడుతుంది. నేదో మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్నా. అప్పుడు చాలా రోజులు అయిపోయింది. ఇది 2000 నోట్లు ఉన్నాయి, 2000 కట్టేమో నా జేబులో ఉంది. అట్లా కదిపి నాలుగు నోట్లు లాగా, 4 నోట్లు లాగి స్వార్థ చేస్తుందని ఇవ్వబోతే అటు దండం పెట్టింది. వద్దయ్యా వద్దు, నేను డబ్బుల కోసం రాలా, డబ్బుల కొరకు రాలేదయ్యా, ఇదిగో చూడు అని ఒక వాటర్ బాటిల్ బయటకు లాగింది. నేను త్రాగే మంచినీళ్ళు కూడా నేనే తెచ్చుకుంటానయ్యా, నేనే తెచ్చుకుంటా, యేసయ్య రక్షకుడు అని చెప్పడానికి వచ్చాను. నాకు ఎముకలో టీబీ వచ్చిందయ్యా, నాకు ఎముక లోపల వచ్చిందంట టీబీ, బోన్ మ్యారోలో వచ్చిందంట టీబీ. డాక్టర్ చచ్చిపోతారని చెప్పారయ్యా. ఇలా అయిపోయానయ్యా, నోట్లోకి ఈగలు వెళ్ళిపోతున్నాయ్యా. డాక్టర్లు చేతులు ఎత్తేశారు, నన్ను ఇంటికి పంపించేశారు. కానీ ఎవరో ఒక సహోదరు వచ్చి యేసు నామములో నా కొరకు ప్రార్థించిందయ్యా, ఈయన రక్షకుడు అని చెప్పిందయ్యా, ఈ నామములో రక్షణ ఉన్నదని చెప్పిందయ్యా, ఈ నామములో స్వస్థత ఉన్నదని చెప్పిందయ్యా. చచ్చే నేను బ్రతికి కూర్చున్నానయ్యా. ప్రభువా, నువ్వు నన్ను బ్రతికించావు కాబట్టి నా ప్రాణం ఉన్నంత వరకు గ్రామాన తిరిగి, పట్టణమంతా తిరిగి యేసు రక్షకుడని, యేసు విమోచకుడని, ఈ నామములో రక్షణ ఉన్నదని, ఈ నామములో ప్రభావం ఉన్నదని ప్రకటిస్తానని మొక్కుబడి చేసుకున్నానయ్యా. డబ్బుల కోసం రాలేదయ్యా, ఎవరైనా కానుకిస్తారని రాలేదయ్యా, ఆకలేసి రాలేదయ్యా. నా భర్త బిఎస్ఎన్ఎల్లో ఇంజనీర్ అయ్యా, నా పిల్లోడు ఇంజనీరింగ్ చదువుతున్నాడయ్యా, నా కుమార్తె డాక్టర్ అయ్యా. వాళ్ళందరినీ పనికి వాళ్ళ పనికి అప్పగించి బిడ్డను చదువు పంపి, నా యేసు నన్ను విమోచించాడని, నా యేసయ్య నన్ను రక్షించాడని, నా యేసయ్య నన్ను బ్రతికించాడని పిచ్చిదాన్ని తిరిగినట్లుగా రోడ్లమ్మడి తిరుగుతున్నానయ్యా. చెప్పండి, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.